మన బాలయ్య బాబు గారి అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో ఎలా అనిపించింది బ్రో? అన్నా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని ఎన్నాళ్ళు బాధపడ్డాం కదన్నా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళని ఏం చేయలేకపోయామని ఎన్నాళ్ళు బాధపడ్డాము. ప్రపంచం మొత్తం మళ్ళీ భారతదేశం వైపు, మా బాలయ్య వైపు డిసెంబర్ 5వ తారీఖు చూడబోతుందన్నా. ప్రపంచం మొత్తం దద్దరిల్లబోతుంది. బాలయ్య బాబు డైలాగులు కానీ అమ్మ 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 మా కుంభమేళ మహాకుంభమేళ మొన్న జరిగింది యూపీలో అనుకుంటున్నామన్నా. రేపు డిసెంబర్ 5వ తారీఖు ప్రపంచం మొత్తం కుంభమేళ జరగబోతుంది. థియేటర్లోనే జరుగుతుందా? ప్రతి థియేటర్ ఏందన్నా, గల్లీ గల్లీకి జరగబోతుందన్నా. ప్రతి గల్లీలో జరగబోతుంది. ఎలా అనిపించింది బ్రో? సూపర్ అనిపించింది అన్న. శివ తాండవం ఆడాడన్న బాలయ్య బాబు. డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అన్న మా అమ్మ 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 నిద్ర పడతలేదన్నా. అది మా తెలుగు మాస్టర్కి ఫోన్ చేశానన్న పొద్దున్నే. ఏం సార్ విన్నారంటారు? ఏయ్ బాలయ్య అన్నాడన్న. ఆయనకి 91 అన్న. ఇదిరా తెలుగు అంటే, ఇదిరా తెలుగు పదం, ఇదిరా సనాతన హైందవ ధర్మం, ఇదిరా అని ఆయన అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న. మా ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తున్నారు హైదరాబాద్, కలిసి చూడబోతున్నాం బాలయ్య సినిమా. ఒక్కసారిగా చెప్పాలంటే జై బాలయ్య అనే కాదన్న, మన ధర్మం. బజరంగి భాయిజాన్ లో చిన్న పాప కూడా నటించిందని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆ పాప? చాలా బాగుందన్న. మళ్ళీ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ డైలాగ్ కూడా చాలా బాగుంది. సూపర్ అన్న. బాలయ్య గారు ఒక లుక్ అనిపించింది. తాండవం అన్న ఒక రంగా చెప్పాలంటే. రేపు డిసెంబర్ 5వ తారీఖు అయితే బ్లాక్ మ్యాజిక్ ఆది పినిశెట్టి భయంకరమైన బ్లాక్ మ్యాజిషియన్ గా చూపించాడు. పడిపోతున్నాయి అన్న. ఎలా ఉంటుంది సినిమా హాల్లో? ఇంకెంత భయం వేసిద్దో. దయచేసి చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్తాను, దయచేసి చెబుతున్నాను. ఏంటంటే రాత్రి చూసిన విజువల్ చూస్తానంటే అసలు ఎంత భయం వేసిందో తెలుసా. ఆ చేతి నుంచి వస్తున్నాయి తలలు. అబ్బా తాండవం అన్న. సూపర్ అన్న. విలన్ గానీ మన బోయపాటికి చరిత్ర అన్న. రాజమౌళి గారు డైలాగ్ ఏమన్నా ఒక్క డైలాగ్ చెప్పాను అన్న. డైలాగ్ అన్న. ప్రపంచం పటంలో దేశం చిన్నదిగా కనపడుతుంది, కానీ అదే దేశంలోకి అడుగు పెడితే తాండవమే, అఖండ తాండవమే. సొంత డైలాగ్ అన్నది, బాలే డైలాగ్ కాదు. ఒక రంగా అనిపించింది అన్న. అయితే లాస్ట్ లో పుర్రెలు తొడుక్కుని కొడుతున్నాడు బాలయ్య రౌడీల్ని. అది ఏమన్నా ఎక్కువ అనిపించింది అంటారా? నిన్నటి నుంచి చలి తగ్గింది అన్న హైదరాబాద్ లో, తెలుసోలేదు. నిన్నటి నుంచి చలి తగ్గింది హైదరాబాద్ లో. ఆ తాండవం చూసి చలి తెలియట్లేదన్న. ఎవరినైనా అడుగు కామన్ గా. నిన్నటి నుంచి చలి తగ్గిపోయిందంటే అదే తాండవం అన్న. డిసెంబర్ 5 దాకా చలి ఉండదు, తాండవం ఆడతామే. ప్రతి బాలయ్య అభిమానికి, బాలయ్య ఫ్యాన్స్ కి ఎంత పండగ అంటే అంత పండగ అన్న. సో బాక్స్ ఆఫీస్ ఎక్కడ టచ్ ఆక్సులు ఏం లేవు. డమరకం మోగడమే, శివ తాండవం ఆడటమే బాలయ్య బాబు ఫ్యాన్స్. అది నందమూరి తమన్ మ్యూజిక్ అలా అనిపించింది. చాలా బాగుందన్న. తమన్ గారికి రుణపడి ఉంటారు బాలయ్య బాబు, చాలా రుణపడి ఉంటారు. ఎందుకు లేపాడా అని ఫీల్ అయ్యాను మొన్న ఫంక్షన్ లో. కానీ అబ్బా లేపినందుకు నిజంగా లేపలేదే ఇంకా బాలయ్య అనే బాధ అయితే వేస్తుంది అన్న.